చెప్పండి అన్న, రేవంత్ రెడ్డి గారు ఉద్యోగాలు వేసే ప్రసక్తి లేదు, ఆల్రెడీ 5-6 వేల ఉద్యోగాలు వేస్తున్నాము, ప్రభుత్వాన్ని అర్థం చేసుకోవాలి మీరు కూడా అని చెప్పేసి కూడా క్లారిటీ చెప్తున్నారు. అయినా కూడా ఏంది నిరుద్యోగుల సిచ్యువేషన్? అన్న, నిరుద్యోగులందరూ కూడా మీరు హామీ ఇస్తేనే వాళ్ళు అప్పులు చేసి ఇంట్లో వాళ్ళందరినీ కన్విన్స్ చేసుకుని వచ్చి ఇక్కడ హైదరాబాద్ లో కోచింగ్ సెంటర్ లో జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత మీరు మీ రాజకీయ లబ్ధి కోసం ఎప్పుడో ఎలక్షన్స్ లో నోటిఫికేషన్ వేద్దాం అని చెప్పి మీరు దాన్ని పోస్టులన్నీ ఫోన్లో పెట్టుకుంటూ వాళ్ళకి ఆశలు కల్పించి ఈరోజు వాళ్ళు కష్టపడి చదివి అంతా ప్రిపేర్ అయి ఉంటే మీరు నోటిఫికేషన్ లేకుంటే ఆ బాధ ఎలా ఉంటుందో కష్టపడి చదివిన వాడికి ఇక్కడ ఉండేవాడికి తెలుస్తుంది. అనేది ఏంటంటే ఈ నోటిఫికేషన్లు మనం రేవంత్ రెడ్డి గారిని ఒక్కరినే క్వశ్చన్ చేయడం వల్ల ఉపయోగం లేదు. నాది ఉమ్మడి ఖమ్మం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం సంబంధించిన వ్యక్తిని నేను ఒకటే చెప్తున్నా, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు లాస్ట్ ఎలక్షన్స్ లో 10 మంది ఎవరైతే అంటే ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి కదా, అప్పుడు అధికార పార్టీ బీఆర్ఎస్ పార్టీని ఒక్కరిని కూడా అసెంబ్లీ గేట్ దాటనీనని చెప్పారు. నేను ఇక్కడ నిరుద్యోగుల తరపున నేను చెప్తున్నా, ఈరోజు మీరు గనక నిరుద్యోగులకి నోటిఫికేషన్ వేయకపోతే ఈ నిరుద్యోగులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి హాట్ అనేది ఖమ్మం జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఆ ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి ఒక్క ఎమ్మెల్యేని కూడా అసెంబ్లీ గేటు తాకనీయమని చెప్పి నిరుద్యోగుల తరపున తెలియజేస్తున్నారు. అన్న, నిరుద్యోగులు తలుచుకుంటే ఏమైతుందో వాళ్ళకంటే ఇంకెవరికి ఎక్కువ తెలిసి ఉండదు. ఇది ఛాలెంజ్ అనుకోండి లేకపోతే రిక్వెస్టే అనుకోండి. మాకేంటంటే ఇప్పుడు ఏంటంటే నిరుద్యోగుల తరపున ఒకప్పుడు నిరుద్యోగాన్ని నేను సపోర్ట్ చేయడానికి వచ్చాను. ఈరోజు ఇది ఛాలెంజ్ అనుకోండి లేకపోతే రిక్వెస్ట్ అనుకోండి, ఖచ్చితంగా చెప్తున్నా, నిరుద్యోగులు ఏదైతే అడిగారో వాళ్ళది నెరవేర్చకపోతే ఒక్క ఎమ్మెల్యే కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున అసెంబ్లీ గేటు కూడా ఎక్కడని చెప్పి తెలియజేస్తున్నాం. ఆయన బాయిలో దూకినా ఎంట్రీ దాగిన చచ్చినా అని చెప్పిండు కదా. నిరుద్యోగుల దగ్గరకు ఒక్కసారి వచ్చి అదే మాట చెప్పే ధైర్యం ఏ ఎమ్మెల్యేకైనా ఉందా, మినిస్టర్కి ఉందా అని చెప్పి నేను అడుగుతున్నా. ఫైనల్ ఏం లేదన్నా, ఇదేంటంటే కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టాలనో లేదా బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలనో ఇంకే పార్టీని ఇబ్బంది పెట్టాలేదు. స్టూడెంట్స్ అందరి తరపున నిరుద్యోగులు అందరి తరపున మీరు రిక్వెస్ట్ చేస్తున్నాం. దీన్ని ఛాలెంజ్ అయినా అనుకోండి, రిక్వెస్ట్ అయినా అనుకోండి.